చాలా మందికి ఒక అనుమానం ఉంది, అసలు టీటీడీ చైర్మన్ అపాయింట్ చేయడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, అసలు ఎలాంటి వ్యక్తిని అపాయింట్ చేయాలి? అంత ఈజీగా లేదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలి అంటే చాలా దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్ని మనందరం కూడా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే టీటీడీ ట్రస్ట్ బోర్డులో టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేయాలి. చాలామందికి ఏదో పొలిటికల్ పోస్ట్ ఏమో, ఎవడు పడితే వాడిని అపాయింట్ చేసుకోవచ్చేమో, చంద్రబాబు నాయుడు గారికి నచ్చినోడు నువ్వు టీటీడీ చైర్మన్, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి నచ్చినోడు నువ్వు టీటీడీ చైర్మన్ అంటానికి లేదండి. దీనికి ఒక రూల్స్ ఉన్నాయి, దీనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరు టీటీడీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలి, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, చైర్మన్గా బోర్డు మెంబర్లుగా అపాయింట్ ఎవరెవరిని పెట్టకూడదు అనేది చాలా స్పష్టంగా రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. సెక్షన్ 18 and 19 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 1987వ సంవత్సరంలోనే హిందూ సెక్షన్ 18-19 ప్రకారం ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987లో చాలా స్పష్టంగా ఎవరెవరు అపాయింట్ చేయాలనేది రాసుకుని ఉంది. క్వాలిఫికేషన్ ఆఫ్ ట్రస్టీషిప్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ట్రస్టీ మెంబర్లుగా ఏర్పడాలి అంటే దానికి ఒక క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏమంటే ఆ క్వాలిఫికేషన్ నెంబర్ 1, హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని మీద నమ్మకం ఉండాలి. మరి బిఆర్ నాయుడుకి ఉందో లేదో నాకు తెలియదు. దేవుడి మీద నమ్మకం ఉందో లేదో, దేవుడి మీద నమ్మకం ఉందనే కాసేపు అనుకుందాం. ఇఫ్ హీ పొజెస్డ్ ఎ గుడ్ కాండక్ట్ అండ్ రిప్యుటేషన్ అండ్ కమాండ్స్ రెస్పెక్ట్ ఇన్ లొకాలిటీ ఇన్ విచ్ ది ఇన్స్టిట్యూషన్ ఇస్ సిట్యుయేటెడ్, హీ మస్ట్ హ్యావ్ పొజెస్డ్ గుడ్ కాండక్ట్. ఈ ఒక్క క్వాలిటీలోనే బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయొచ్చు. గుడ్ కండక్ట్, ప్రవర్తన, గుడ్ కండక్ట్. అరే ఒక క్లాస్ 4 ఎంప్లాయీకి స్వీపర్ పోస్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర స్వీపర్ పోస్ట్ ఇవ్వాలి అంటే కండక్ట్ సర్టిఫికెట్ తెచ్చుకో, గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ అని అడుగుతారండి. కౌంటర్లో టికెట్లు చింపేవాడికి గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ ఉండాలండి. లడ్డూ ప్రసాదాన్ని క్యారీ చేసుకుని వెళ్ళేవాడి మీద ఒక కేసు ఉండకూడదండి. అరే టీటీడీ పుణ్యక్షేత్రంలో ఒక చిన్న 4th క్లాస్ ఎంప్లాయీకి గుడ్ కాండక్ట్ ఉండాలి నా రూల్స్ ఉంటే, అండ్ టీటీడీ చైర్మన్కి కూడా గుడ్ కాండక్ట్ ఉండాలని రూల్స్ ఉంటే, గుడ్ కాండక్ట్ లేని వ్యక్తిని మీరు టీటీడీలో ఎందుకు అపాయింట్ చేశారు? అంటే పోనీ 2024-25లో మీరు టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేసేటప్పుడు ఆయనకు గుడ్ కాండక్ట్ ఉందో లేదో నాకు తెలియదండి. ఆయన TV5 చైర్మన్గా నాకు తెలుసు, అంతవరకైనా ముఖ్యమంత్రి గారు అనుకోవటానికి కూడా లేదు. ఎందుకు లేదు అంటే నేను మళ్ళీ ఇస్తా ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎందుకు లేదు అంటే 2019లోనే ఈ మహిళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసింది. ఇతను స్త్రీలోనుడు, నన్ను అరగంట కోసమే చూసేవాడు, ఇతను కనీసం టీటీడీ చైర్మన్గా నేను భవిష్యత్తులో వెళతాను, ఎందుకంటే ఈయనకి టీటీడీ చైర్మన్గా వెళ్ళాలి అని చిరకాల కోరిక బిఆర్ నాయుడు గారికి. బహుశా 1-2 సందర్భాల్లో మా డిస్కషన్లో కూడా వచ్చింది. వ్యక్తిగతమైన డిస్కషన్ షేర్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా అయినా వెళ్ళాలి, టీటీడీ చైర్మన్గానే వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక. ఎందుకంటే ఆయన చిత్తూరు వాసి కాబట్టి ఆయనకి టీటీడీ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, దేవుని మీద భక్తి ఉంది. అది నేనేం కాదనట్లేదు, ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ విషయంలో నేను వారిని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ దొరికిన వాళ్ళే కదా దొంగ. 32 సంవత్సరాల నుంచి మీకు ఆవిడతో సంబంధం ఉంది, ఈరోజు బయటపడింది. ఈ రోజు వరకు మిమ్మల్ని ఎవరు దొంగ అనలేదు కదా, బయటపడిన రోజు దొంగ అవుతారు, బయటపడినంత వరకు దొరే. మీ కర్మ. లడ్డు మీద మీరు ఏదైతే పందుకోవు, ఎద్దుకోవు, ఆవుకోవు అన్నారో ఆ రోజు నుంచి మీకు శని పట్టుకుంది. ఆ శని పట్టుకున్నటువంటి ప్రాసెస్లో భాగంగా నెక్స్ట్ జనరేషన్లో ఏదైతే ప్రతి ఒక్క సందర్భంలో వెంకటేశ్వర స్వామి లీలల్లో భాగంగా ఇది ఒక లీల. మీకున్నటువంటి 32 సంవత్సరాల బంధాన్ని ఈరోజు వెంకటేశ్వర స్వామి బయటపెట్టారు. 30 సంవత్సరాల నుంచి హిందూపూర్కి హెరిటేజ్కి మధ్య ఉన్న బంధం దెబ్బకి బయటకు వచ్చింది. ఈయన ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నేను తిరుమల 7 కొండల్ని జీవో ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి జీవోని చేసి 2 కొండల్ని చేస్తారని క్రిస్టియన్లకి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ జీవోలు ఆ వాయిస్ అంతా 20 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. 1 by 1 పాత గత చరిత్రలన్నీ వెంకటేశ్వర స్వామి మహత్యం వల్ల బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చింది. మీ బాధ, మీ కర్మ, మనం ఏం చేస్తాం? బయటకు వెళ్ళండి.
మస్ట్ స్టెప్ అవుట్. 2019లో మీకు స్పష్టమైనటువంటి లెటర్ బాధితురాలు రాసి అది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరినప్పటికీ కూడా 2019లో ఈయన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా 2019లో వీళ్ళ బంధం గురించి తెలిసి కూడా 2019లోనే ఈయనకున్నటువంటి అమ్మాయిలతో నేను స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేయడం లేదు, ఈ బాధితురాలు ఎలిగేషన్ చేసినట్టుగా ఈ లెటర్లో ఉన్నట్టుగా ఈ లెటర్ తప్పు అని ఇంతవరకు ఎవరు ఖండించలా. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ లెటరు నేను రాయలేదు అని బాధితురాలు ఖండించలేదు, ఈ లెటర్ మాకు వచ్చింది మాకు రాలేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండించాల. సో యాజ్ ఆన్ టుడే దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక స్టాంపులు ఉన్న కారణంగా ఈ లెటర్లో అంశాలు నిజమే అని భావించినట్టయితే, ఈ లెటర్లో అంశాలు తెలిసినప్పటికీ కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఏ విధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అపాయింట్ చేశారు అంటే పొలిటికల్ పోస్ట్ అని భావించారా? మీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు కాబట్టి యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ రెసిప్రొకేషన్ ఇచ్చారా? లేదంటే క్విడ్ ప్రోకానా ఇది? నువ్వు నన్ను నిలబెట్టావు కాబట్టి నిన్ను నిలబెట్టినందుకు రాజ్యసభ పంపించి లేకపోతే మంత్రి పదవి ఇవ్వు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వు, అక్కడ కూర్చోబెట్టుకో. అరే టీటీడీ పదవి పొలిటికల్ పోస్ట్ కాదు కదా సార్, అది ఒక పవిత్రతను కాపాడేటువంటి పోస్టు, అక్కడ ఒక పవిత్రతని నిరూపించాల్సినటువంటి పోస్టు, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత చింతనతోటి ఉండాల్సినటువంటి వ్యక్తి. అరే బిజినెస్ మ్యాన్ని తీసుకెళ్లి మిడ్ నైట్ మసాలా నడిపే కార్యక్రమాలు నడిపే ఛానల్ యజమాని తీసుకెళ్ళి నువ్వు అక్కడ కూర్చోబెట్టి ఆయన నుంచి పవిత్రత కావాలంటే ఛానల్ నుంచి వద్ద పవిత్రత. సో తెలిసి మీరు ఒక పవిత్రమైనటువంటి కార్యాలయంలో అపవిత్రం చేసేటువంటి వ్యక్తిని అపాయింట్ చేశారు, దీనికి మీరు శిక్ష అనుభవించి తీరాలి. ఇంకా చట్టం ఏం చెప్తుందో, ఇంకా రూల్ 8 ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, while appointing trustees the competent authority shall have due regard to the qualifications and disqualifications of trusteeship laid down under the provisions of the act, and also to consider their merit enumerated below in selecting the applicants. One must be service mind తోటి ఉండాలి, capable of devoting sufficient time to affairs of the institution. Endowment is in a spirit of humanity and selfless service without any thought of personal gain or aggressment. Having interest and faith in the institution or of endowment to which the applies for trusteeship. Normally a resident of locality enjoying respect and esteemed in this area. The appointment of trustee shall be made on rotational basis, shall not be made with a personal having interrelationship. ఏది ఇంటర్ రిలేషన్షిప్ తో ఉన్నాడు అండ్ లాస్ట్ కూడా చదివినిపిస్తా. ది ఆర్డర్ ఆఫ్ అపాయింట్మెంట్ షల్ బి ఫ్రమ్ ది పర్సన్ బిలాంగింగ్ టు డిఫరెంట్ వాక్ ఆఫ్ లైఫ్. జీవితంలో డిఫరెంట్ సిస్టమ్స్ని చూసినటువంటి ఒక డివోషనల్ ఫెలోస్ని ట్రస్టీ మెంబర్లుగా అపాయింట్ చేయాలి. చిన్నజీయర స్వామి, లేకపోతే ఇంకా చాలామంది మన ఈ మధ్యకాలంలో ప్రవచనాలు చెప్తారు, చాగంటి, గరికపాటి, ఇట్లాంటి వ్యక్తులు మేబీ అంటే చూడటానికి దే ఆర్ అపియర్ టు బి జెన్యూన్, బిజినెస్ మైండ్ ఇంకొక మైండ్ ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, వారు ఎవరైనా పిలిచి ఏదైనా చెప్పమంటే దారి ఖర్చులకు డబ్బులు తీసుకోకుండా సొంత డబ్బులతో చేస్తారు. ఆయనకి బిజినెస్ చేయాలని ఇంకోటి చేయాలని వారికి ఏం లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఈవెన్ గవర్నమెంట్ కూడా అతన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ డిగ్నిటరీకి అపాయింట్ చేస్తే ఈవెన్ ఈజ్ నాట్ రిసీవింగ్ ఎనీ సాలరీ అండ్ ఈ జస్ట్ రిఫ్యూజ్ టు వాట్ ఎవర్ ద ఎమినిటీస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. సో దట్ కైండ్ ఆఫ్ మోటివ్ స్పిరిట్ ఉన్న వాళ్ళని, డివోషనల్ థాట్స్ ఉన్న వాళ్ళని మీరు చైర్మన్ చేస్తే అక్కడ పవిత్రతను కాపాడటానికి పనికొస్తుంది. అరే నోజోన్ ఆయిల్ ఆయన ఎట్ట వాడాలి, ఆ జుట్టు ఎట్లా పెరగాలి, మిడ్ నైట్ మసాలాలో ఎవరు అడ్వర్టైజ్మెంట్లకి ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఇంకా మసాలా పెంచితే అడ్వర్టైజ్మెంట్లకి 10 లక్షలు ఇచ్చేవాడు అడ్వర్టైజ్మెంట్ 20 లక్షలు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? ఇంకా మసాలా పెంచితే ఎక్కువ వ్యూవర్షిప్ పెంచితే టీఆర్పీ రేటింగ్స్ మిడ్ నైట్ మసాలా కార్యక్రమానికి పెంచితే వచ్చేవాడు 10 లక్షలు ఎక్కువ ఇస్తాడు. సో బిజినెస్ మ్యాన్గా మైండ్ అంతా ఆ విధంగానే ఆలోచిస్తుందండి. ఆయన తప్పు కాదు, అది నాయుడు గారు తప్పు కాదు. ఆయన ప్రోగ్రామ్స్లో బిజినెస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, బ్రాంచెస్ ఏ విధంగా పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా తీసుకురావాలి, టీఆర్పీ రేటింగ్లు ఎలా పెంచాలనే మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బికాస్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చి
ఇదిగో రూల్స్ ఏమో స్పష్టంగా సూటిగా టైం కేటాయించాలి, దేవుని మీద భక్తి విశ్వాసాలు ఉండాలి, తర్వాత రిప్యుటేషన్ ఉండాలి, గుడ్ క్యారెక్టర్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఇంకా 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 చట్టం ఏం చెప్తుంది అంటే ఏ మాత్రమైనా ఆల్కహాల్ తాగే వ్యక్తిని కాదు, చూసే వ్యక్తిని కూడా ఈ ట్రస్టీ మెంబర్లోకి ఏర్పాటు చేయకూడదు. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ట్రస్టీ మెంబర్స్. A person shall be disqualified for being appointed as for being a trustee of any charitable institution if he is undischarged insolvent, if he is sound of mind, and if he is declared by the competent court of law so and so, if he is interested in either directly or indirectly to substantiating lease of any property and so and so, and if he is addicted to intoxication, liquor or drugs. లిక్కర్ తీసుకునేటువంటి వ్యక్తిని కూడా, డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తిని కూడా స్పెసిఫిక్గా రూల్ హెచ్ అండి, ఇది సెక్షన్ 19 సబ్సెక్షన్ హెచ్ ఆఫ్ హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 స్పెసిఫికల్లీ సేస్ ఈవెన్ మందు టచ్ చేసేవాడిని కూడా ఇక్కడ డిస్క్వాలిఫికేషన్లో పెట్టాడు. మరి ఇంత పవిత్రమైనటువంటి చట్టం, ఇంత పవిత్రతను కాపాడటానికి చట్టాలు తయారు చేసుకున్న మీ గవర్నమెంటే, మీ ప్రభుత్వాలే ఇతని మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ మహిళ, ఎవరైతే బాధిత మహిళ, ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలతోటి తను జరిగినటువంటి అన్యాయాన్ని, 32 సంవత్సరాల నుంచి తను బిఆర్ నాయుడు యొక్క చేతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని స్పష్టంగా సూటిగా ఈరోజు లెటర్ రూపంలో మీ ముందుకు పెడితే, అలాంటి వ్యక్తి అడ్డంగా కిచెన్లో ఆమెని కౌగిలించుకొని వాళ్ళ రూముల్లో వ్యక్తిగతంగా వాళ్ళు ఇద్దరే గడుపుతున్నటువంటి వీడియోలు బయటకు వస్తే, ఆ వీడియోలు కనీసం పోలీసు రిపోర్ట్లు చేసి పోలీసుల దగ్గర పెట్టి కనీసం ఆ పోలీసులు ఎవరు ఇట్లా చేశారని చెప్పేటువంటి రిపోర్టు కూడా ఇవ్వకుండా, పైగా మళ్ళీ మీడియాలోకి వచ్చి తగ్గేదేలే, తప్పే ఉంది దాంట్లో, నా పరిచయం 32 సంవత్సరాల పరిచయం, అయినా నా భార్యకి, నా పిల్లలకి, నా మనవాళ్ళకి లేని బాధ మీకేంటయ్యా అని ఒక ఆయన అంటాడు. ఎవరు? ఆయనే, బిఆర్కే నాయుడు. అయినా తిరుమలలో జరగలేదు కదా, మీకేంటి బాధ, అంత బాధపడుతున్నారని T5 మూర్తి అంటాడు. వదిలేయండి సార్, ఇంకెందుకు మా మీద పడతారు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏదో తప్పు జరిగిపోయింది, వదిలేయండి సార్ అని మా సాంబశివరావు గారు అంటారు. తప్పు జరిగిపోయింది, కొన్ని ఆయన ఇంకా క్షమాపణ అడిగారు, తప్పు జరిగిపోయిందని. క్షమించడానికి నేనెవరు, మీరెవరండి? వెంకటేశ్వర స్వామి క్షమించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరు గనక ఈ విషయంలో గనక నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే జరగాల్సిన అనర్థం ఊచకోతలాగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. దీనికి మీరు ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే మీ ప్రభుత్వానికి అంత మంచిది. చెప్పటం నా ధర్మం, వింటారా వినరా నాకు తెలియదు. ఎందుకంటే నేను చెప్తానే ఉంటాను, మీరు వినరనే సంగతి నాకు తెలుసు. కానీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో నుంచి బిఆర్కే నాయుడు బయటకు వచ్చేంత వరకు ఈ సోషల్ మీడియాలో ఇది ఉద్దానం లాగా రగులుతూ ఉంటుంది తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం. ఎందుకు అంటే ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన రాజ్యం వేస్తాం. తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను కాపాడే విధంగా దీని మీద ఒక డీప్ ఎంక్వైరీ జరగాలని కోరుతాం. ఇలాంటి అప్రజాస్వామిక వ్యక్తులు, దాని మీద అంటారు సంస్కృత పదం నాకు తెలీదు, అప్రాచ్యులు అంటారు. ఎట్లాంటి అప్రాచ్యపు పనులు చేసేటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండకూడదు. బికాస్ ఈ రూల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ మస్ట్ పొజెస్ గుడ్ క్యారెక్టర్, హిస్ కాండక్ట్ మస్ట్ బి రెస్పెక్టబుల్. వాట్ ఈస్ ద కాండక్ట్? సో దీని మీద ఖచ్చితంగా మేము హైకోర్టుకి వెళ్తాం. అంటే సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వదులుతుందని నేనేది అనుకోవటంలా. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ మీకు దీని మీద డిబేట్లు కావాలా, సోషల్ మీడియాలో ట్రోల్స్ కావాలా, తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఈ అంశం మీద మీరు చర్యలు తీసుకోకపోతే వారు పెట్టేటువంటి శాపం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుంది.
వ్యక్తిగతంగా ఎవరిని అనటం లేదు, కానీ జరిగిన అనర్థాన్ని ఇంతటితో ఆపేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు చేయకపోయినా మేము ఖచ్చితంగా పోరాడతాం, చేపించి తీరుతాం, అందులో డౌటే లేదు.